నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్య నమః. ఓం నారాయణ ఆది నారాయణ. మొగలిచెర్ల శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం కపాల మోక్షం ద్వారా సిద్ధి పొంది ఆర్తులను అనుగ్రహిస్తున్న ఒక అవధూత మందిరం. ఎందరో ఆర్తులను తమ కరుణతో వారి కోరికలను, కష్టాలు తీర్చి తమ హక్కును చేర్చుకుంటున్నారు స్వామివారు. వీరు మొట్టమొదటిసారిగా శ్రీ స్వామివారికి 26 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు, దిగంబరంగా ఉన్నప్పుడు వీరు మాలకొండ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతీదేవి మందిరంలో పవనీ శ్రీధర్రావు గారికి మొట్టమొదటిసారిగా కనిపించారు, దర్శనాన్ని ప్రసాదించారు. శ్రీ పవనీ శ్రీధర్రావు గారు మరియు ప్రభావతి అమ్మగారులు శ్రీ స్వామివారిలో దివ్యత్వాన్ని గుర్తించారు, సేవించుకున్నారు. శ్రీ స్వామివారి అనుజ్ఞ మేరకు వీరు ఒక 5 ఏకర్స్ ల్యాండ్ ఆశ్రమ నిర్మితం స్వామివారికి సమర్పించుకున్నారు, వారిని సేవించుకున్నారు. ఆశ్రమ నిర్మాణం మీరా శెట్టి గారు అనే ఇంకొక భక్తుడు చేపట్టారు, పూర్తి చేశారు. శ్రీ పవనీ శ్రీధర్రావు గారు మరియు ప్రభావతి అమ్మగారుల తనయుడే శ్రీ పవనీ నాగేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత ఆశ్రమ నిర్వహణ వీరు చేస్తున్నారు. వీరు శ్రీ స్వామివారిని వీరికి 12 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా స్వామివారిని వీరు చూశారు. తర్వాత 4 సంవత్సరములు శ్రీ స్వామివారిని వీరు సేవించుకున్నారు. ఆ 4 ఏళ్ల కాలంలో ఒకసారి శ్రీ స్వామివారు వీరికి నర్మగర్భంగా ఆశ్రమ బాధ్యతలు నీవే అని సూచించారు నాగేంద్ర ప్రసాద్ గారికి. కాలక్రమంలో వారి తల్లిదండ్రుల తర్వాత వీరు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. ఎంతో చాకచక్యంగా ఆశ్రమమును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరమునకు ఒక స్వామివారు వచ్చారు. వారు కాషాయ రంగు పంచ, అదే రంగు చొక్కా, నుదుటిపైన పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్షమాల, భుజానికి ఒక సంచి. ఇది వారి ఆ వచ్చిన వ్యక్తి యొక్క ఆహార్యం. వారు మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత నేరుగా వారు బావి వద్దకు వెళ్ళి బకెట్లో బావి నుంచి నీళ్లు తోడుకొని కొద్దిగా నీళ్ళు తలపైన చల్లుకొని తీర్థంలాగా పుచ్చుకొని మండపంలోకి వారు వచ్చి కూర్చున్నారు. చక్కగా పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకున్నారు. 15 నిమిషములు అలా కూర్చున్నారు ధ్యానంలో వారు. తర్వాత సిబ్బంది దగ్గరకు వచ్చి స్వామివారి చరిత్ర పుస్తకాన్ని కొనుక్కొని మళ్ళీ వెళ్ళి మండపంలోనే కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చొని శ్రద్ధగా ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నారు, పారాయణం చేసుకుంటున్నారు. తర్వాత ఒక 2 గంటలు గడిచింది. 2 గంటలు గడిచిన తర్వాత సిబ్బందిని అడిగారు, నాగేంద్ర ప్రసాద్ గారు అంటే ఎవరు అని అడిగారంటే అప్పుడు వారు చెప్పారు. నాగేంద్ర ప్రసాద్ గారు కూర్చున్న చోటుకి చూపించారు. నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వారిని పంపించారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వారిని కూర్చోమని చెప్పారు. కూర్చున్నారు. తర్వాత వారి వివరాలు నాగేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగారు. వారు చెప్పిన వివరాలు ఇవి. వారి పేరు భాస్కర శర్మ అని, ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నట్టు చెప్పారు. తర్వాత ఈ క్షేత్రం గురించి విన్నానని చెప్పారు. తర్వాత పవని ప్రభావతి అమ్మగారు రాసిన జీవిత చరిత్ర పుస్తకం చదివినట్టు చెప్పారు. తర్వాత అతని దగ్గర ఉన్న పుస్తకం తీసుకురావడం మర్చిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ కొనుక్కున్నట్టుగా చెప్పారు. మళ్ళీ ఇక్కడ కూడా నేను పారాయణం చేశాను అని చెప్పారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నారు, ఒక అవధూతకి ఎంతో సేవ చేసుకున్న పుణ్య దంపతులు కడుపును పుట్టారు. ఆ దంపతులు జీవించి ఉండగా వారిని మేము దర్శించే భాగ్యం నాకు కలగలేదు. స్వామివారి సిద్ధి పొందే నాటికి వారి వయసు 3 ఏళ్ళు అని చెప్పారనమాట వారు. కాబట్టి వారికి ఆ అదృష్టం, స్వామివారిని దర్శించుకుంటే అదృష్టం లేకపోయింది అని చెప్పారు వారు.
కనీసం మీరు స్వామివారి సేవలో తరిస్తున్నారు, అందుకని మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాను అని ఆ భాస్కర్ శర్మ గారు నాగేంద్ర ప్రసాద్ గారితో అన్నారు. తర్వాత ఇంకా ఇలా అడిగారు, తనకి కొన్ని సందేహాలు ఉన్నాయి, అడగవచ్చా అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అడగవచ్చు, మీరు నిరభ్యంతరంగా అడగండి అని అన్నారనమాట. వారు అడిగిన వివరాలు ఇవి. శ్రీధర్రావు గారు మొట్టమొదటిసారిగా స్వామివారిని కలిసినప్పుడు స్వామివారి వయసు ఎంత, వారు అప్పుడు దిగంబరంగానే ఉన్నారా అని అడిగారనమాట. అప్పుడు ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, మా నాన్నగారు స్వామివారిని చూసేటప్పటికి 26 ఏళ్ళు, అప్పుడు దిగంబరంగానే ఉన్నారు, కానీ నాన్నగారికి ఎలాంటి ఏహభావం వారి మీద కలగలేదు. పైగా నాన్నగారు వారిలో దివ్యత్వాన్ని గుర్తించారు, నాన్నగారు అమ్మగారు వారిలో దివ్యత్వాన్ని గుర్తించి సేవించుకున్నారు అని వారికి చెప్పారనమాట. తర్వాత వీరిని అడిగారు, మీరు చూసారా స్వామివారిని అడిగారు. అంటే నేను చూశాను. అప్పుడు చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు, తనకి 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే స్వామివారిని చూసినట్టు, స్వామివారిని 4 ఏళ్ళు సేవించుకున్నట్టు వారికి వివరించారు. అప్పుడు అతను ఇలా అన్నారు, మీకు ఆ 4 ఏళ్ళు స్వామివారిని సేవించుకున్న సాన్నిహిత్య ఫలితంగా మీరు ఇప్పుడు ఆశ్రమ నిర్వహణ బాధ్యత మీకు అవకాశం వచ్చింది. ఇది మీరు చేసుకున్న సుకృతం ఇది అని వారికి చెప్పారు. ఆ తర్వాత వారు చెప్పారనమాట, నేను 3 రోజులు ఇక్కడ ఉంటాను, ధ్యానం చేసుకుంటాను, నాకు ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు అక్కర్లేదు అని చెప్పారు. వీరు సరే అన్నారు. అదేవిధంగా 3 రోజులు అక్కడ ఉన్నారు. 3 రోజులు పారాయణలో గడిపారు, సమాధి దర్శనం, పారాయణ గడిపారు, ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండేవారు, ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత సమాధి దర్శనం కూడా చేసుకుంటూ ఉండేవారు. ఆ 3 రోజులు గడిచిన తర్వాత వీరితో ఇలా అన్నారు, మీరు ఇది దత్తాత్రేయ స్వామి అవధూత మందిరం, ఈ మందిరాన్ని మీరు బాగా అభివృద్ధిలోకి తీసుకురండి, మీ సుకృతాన్ని బట్టి ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు మీ చేతికి వచ్చాయి, స్వామివారి మందిరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీదే, స్వామివారి అండదండలు ఉన్నాయి మీకు, ఇది ఒక దత్తక్షేత్రంగా మారుతుందని వారికి చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇలా అనిపించింది, స్వామివారే సాక్షాత్ వచ్చి చెప్పినట్టుగా అనిపించింది. ఓం నారాయణ ఆది నారాయణ.